హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2018లో విడుదలైన ఇనుయాషికి అనే జాపనీస్ సైఫై మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఈ సినిమా ఇంగ్లీష్ నేమ్ మై గ్రాండ్ ఫాదర్ ఇస్ ఎ రోబోట్. దీని IMDb రేటింగ్ 6.6 అవుట్ ఆఫ్ 10. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక టాక్సీ నుంచి ముగ్గురు దిగినట్టు చూపిస్తారు. వీళ్ళు కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు. ఈ ముసలైన పేరు ఇనుయాషికి. ఇతనే ఈ సినిమా హీరో. ఇది అతని కొడుకు టకాషి, ఇంకా తను అతని కూతురు మేరీ. ఈమె ఇనుయాషికి భార్య. టకాషి ఇంకా మేరీకి వీళ్ళ కొత్త ఇల్లు అస్సలు నచ్చదు. ఈ ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి సన్లైట్ రావట్లేదు, గాలి రావట్లేదని వాళ్ళ తండ్రి దగ్గర కంప్లైంట్ చేస్తారు. వీళ్ళది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి పెద్ద ఇంటికి రెంట్ కట్టలేక ఇలా ఒక చిన్న ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ప్రతిరోజు ఇనుయాషికి నిలబడడానికి ప్లేస్ కూడా లేని ఒక ట్రైన్ లో గోడలకి బల్లిలా అంటుకుని కష్టపడి పనికి వెళ్తాడు. ఇతను ఒక స్పోర్ట్స్ డ్రింక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇనుయాషికి జాబ్ లో ఏదో మిస్టేక్ చేయడం వల్ల అతని మేనేజర్ అతన్ని బాగా తిడుతుంటాడు. ఆ రోజు పనైపోయాక ఇనుయాషికి ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో కొంతమంది గూండాలు ఒక అతన్ని కొట్టి అతని డబ్బుని దోచుకుంటుంటారు. అది చూసిన ఇనుయాషికి పాపం అనిపించినా అతను ఆ రౌడీల్ని ఎదిరించలేడు కాబట్టి సహాయం చేయడు. ఆ టైంలో స్కూల్ నుంచి తిరిగి వస్తున్న మేరీ అతన్ని చూసి, మీరు ఈ రౌడీస్ ని ఏం చేయలేరు కదా, ఇంకెందుకు ఇక్కడే ఉన్నారు, రండి వెళ్దామని చెప్పి తీసుకువెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి ఇనుయాషికి అతని ఇంటి ముందు కూర్చున్నప్పుడు అక్కడికి ఒక కుక్క వస్తుంది. దాని కాలర్ లో ఉన్న మెసేజ్ లో హ్యాంకోని జాగ్రత్తగా చూసుకోండి రాసుంటుంది. అది చదివాక ఇనుయాషికి ఆ కుక్కని చూసి, ఇంత అందంగా ఉన్నావు, నిన్ను ఎవరు వదిలేశారని దాంతో ఆడుకుంటుంటాడు. అదే సమయంలో అతని వైఫ్ అక్కడికి వచ్చి, ఈ కుక్కతో ఏం చేస్తున్నారు, ముందు దాన్ని రొప్పేయండి అని అతని దగ్గర చెప్పింది. అలాగే అతనికి ఒక ఫామ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈ ముసలాయనకి గత కొన్ని రోజులుగా ఒంట్లో బాలేదు కాబట్టి డాక్టర్స్ ఇతన్ని మెడికల్ చెకప్ కి వెళ్ళమని అడ్వైస్ చేశారు. సరే అని ఇతను కూడా నెక్స్ట్ డే హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేసుకున్న తరువాత డాక్టర్ ఇతనికి క్యాన్సర్ ఉందని చెప్తారు. అందులోనూ ఇతను ఇప్పుడు స్టేజ్ 4 లో ఉన్నాడు. ఇనుయాషి అక్కడ నుంచి బయటకు వచ్చి ఈ విషయం గురించి అతని ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చెప్పాలనుకున్నప్పుడు అతని ఫోన్ అతని దగ్గర ఉండదు. దాన్ని అతను లోపలే మర్చిపోయి వదిలేసి ఉంటాడు. ఇనుయాషి ఆ ఫోన్ కోసం మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఇతని క్యాన్సర్ చాలా సీరియస్ గా ఉందని, ఎలా చూసినా ఇంకో 3 months కి మీద ప్రాణాలతో బ్రతకలేడని మాట్లాడుతూ ఉండడం వినేస్తాడు. దానివల్ల ఇనుయాషి చాలా బాధపడి ఇంటికి తిరిగి వచ్చి అతని వైఫ్ కి కాల్ చేస్తాడు. తను వర్క్ లో చాలా బిజీగా ఉంటుంది కాబట్టి ఫోన్ అటెండ్ చేయదు. సరే అని టకాషికి ఫోన్ చేసినప్పుడు అతని క్లాస్ లో ఉన్న కొంతమంది పిల్లలు అతన్ని బెదిరించి అతని డబ్బుల్ని తీసుకుంటుంటారు కాబట్టి అతను ఫోన్ తీయడు. ఆఖరికి ఇనుయాషికి అతని కూతురికి ఫోన్ చేస్తాడు. కానీ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటుంది కాబట్టి కావాలనే ఫోన్ అటెండ్ చేయదు. ఇనుయాషికి ఏం చేయలేక ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేదాకా వెయిట్ చేస్తాడు. ఆయన అప్పుడు కూడా అతని ఫ్యామిలీ మెంబర్స్ చాలా బిజీగా ఉంటారు. ఇతనేం చెప్పడానికి వస్తున్నాడో కూడా వినరు. అందులోనూ మేరీ రేపు తనకి స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందని, దానికి నువ్వు దయచేసి రాకని చెప్పి తన తండ్రిని ఇంకా బాధ పెడుతుంది. ఇనుయాషికి చూడ్డానికి ముసలైనలా ఉంటాడు కాబట్టి మేరీ అతన్ని తన తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది. ఇనుయాషికి వైఫ్ అతని దగ్గర, ఆ కుక్కేంటి ఇంకా మన ఇంటి దగ్గరే ఉంది, దాన్ని పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి, ముందు తీసుకువెళ్లి తను ఎక్కడైనా దూరంగా వదిలేసి వచ్చేయని చెప్తుంది. సరే అని ముసలాయన ఆ కుక్కని ఒక చోట్లో వదిలి సారీ హ్యాండ్కో అని తన్ని అక్కడే విడిచి పరిగెడతాడు. కానీ ఇతను ఎన్ని డైరెక్షన్స్ లో ఎంత దూరం వెళ్ళినా ఆ కుక్క ఇతన్ని వదలకుండా ఫాలో అవుతుంది. అతని ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని అస్సలు పట్టించుకోకపోయినా ఈ కుక్క మాత్రం అతని మీద ఇంత ప్రేమ చూపించడం చూసి అతను ఎమోషనల్ అవుతాడు. ఇతను ఆ కుక్కని పట్టుకుని ఏడుస్తున్నప్పుడు పక్కనే హీరో అనే ఒక అబ్బాయి నిలబడుంటాడు. హఠాత్తుగా ఆకాశంలో నుంచి ఒక ప్రకాశమైన లైట్ వీళ్ళ మీద పడుతుంది. వీళ్ళిద్దరూ అదేంటని చూస్తున్నప్పుడు ఆ కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సడన్ గా ఏదో ఒక పెద్ద ఆబ్జెక్ట్ వీళ్ళిద్దరి మీద క్రాష్ అవుతుంది. సివియర్ గా ఇంజ్యూర్ అయిన ఆ ముసలాయన మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే ఆపోజిట్ లో విచిత్రమైన ఆకారంతో ఉన్న కొంతమంది ఏలియన్స్ వీళ్ళ వైపుకి నడిచొస్తుంటారు. ఆ ఏలియన్స్ వీళ్ళిద్దరిని చూసి ఏదో మాట్లాడుతుంటారు. కట్ చేస్తే నెక్స్ట్ డే తెల్లవారి ఇనుయాషికి కళ్ళు తెరిచి చూస్తే అతనికి ఏమయ్యుండదు. ఆ యాక్సిడెంట్ లో ఇతని కళ్ళద్దాలు మాత్రం విరిగిపోయి ఉంటుంది. అయినా స్పెక్స్ లేకపోయినా ఇతని కన్నీ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. అక్కడే ఆ కుక్క కూడా ఉంటుంది. ఇతను హ్యాంకోని తీసుకువెళ్లి అతని ఇంటి గార్డెన్ లో వదిలేస్తాడు. ఆ తరువాత ఇనుయాషికి లోపలికి వెళ్ళినప్పుడు అతని భార్య, రాత్రంతా నువ్వు మందు తాగేసి రోడ్లో పడుకుని ఉండడం నేను చూశానని అతన్ని తిడుతుంది. వీళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఇనుయాషికి రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడు అతని భార్య అతన్ని తినమంటుంది కాబట్టి ఇనుయాషికి కూడా అక్కడున్న సూప్ ని తాగుతాడు.
ఇతను ఎప్పట్లా కాకుండా చాలా స్పీడ్ గా తినడం చూసి అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆశ్చర్యపోతారు. ఆ తరువాత ట్యాప్ లో చాలా సేపు నీళ్లు తాగుతాడు. వీళ్ళ ముగ్గురు రియాక్షన్ చూసి నాకు కొంచెం దాహం వేసింది అంతే అని చెప్పి అక్కడి నుంచి రూమ్ కి వెళ్ళిపోతాడు. సడన్ గా అతని చేతిలో నుంచి పొగొస్తుంది. భయంలో వెంటనే అతని షర్ట్ తీసి చూస్తే అతని చెయ్య మెటల్ లా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందులో ఒక బటన్ ఉన్నట్టు అనిపించి దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఫింగర్ నెయిల్ ఓపెన్ అయి అందులో ఒక యూఎస్బి పోర్ట్ కనిపిస్తుంది. దాన్ని ఇతను ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు ఇతను చెయ్యి ఓపెన్ అయి అందులో నుంచి ఒక గన్ బయటకు వచ్చింది. ఈ గన్ లో నుంచి బుల్లెట్స్ వస్తాయా అని ఎదురు చూసినప్పుడు అతను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి తాగిన మీసో సూప్ బయటకు వస్తుంది. భగవంతుడా నాకేమైందని ఇనియాషికి ఆలోచిస్తున్నప్పుడు అతని మెడలో ఒక బటన్ ఉన్నట్టు అనిపించి దాన్ని ప్రెస్ చేస్తాడు. దాంతో ఇతని తల ఓపెన్ అవుతుంది. ఇతను ఏం జరిగిందో చూడడం కోసం మిర్రర్ దగ్గరికి వెళ్తే ఇతని 2 చేతులు ఓపెన్ అయి ఏవేవో బయటకు వస్తాయి. అదే సమయంలో అతని వైఫ్ రూమ్ లోకి రావడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఇతను ఏవేవో చేసి అతని బాడీని నార్మల్ చేసి కవర్ చేసేస్తాడు. ఇంకా మీరు పనికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారని అతన్ని తిడుతుంది. నెక్స్ట్ సీన్ లో మేరీ క్లాస్ రూమ్ ని చూపిస్తారు. హీరో కూడా ఆ క్లాస్ లోనే ఉంటాడు. వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్. ఆ రోజు స్కూల్ కి అతని బెస్ట్ ఫ్రెండ్ చోకో రాలేదు కాబట్టి హీరో లంచ్ టైమ్ లో అతని ఇంటికి వెళ్తాడు. హీరో ఇంకా చోకో చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. హీరో చోకోకి మ్యాజిక్ చూపిస్తానని చెప్పి అతన్ని బాల్కనీకి తీసుకువెళ్తాడు. అప్పుడు ఆకాశంలో ఎగురుతున్న పావురాన్ని అతని చెయ్యతో ఏం చేసి బ్యాంగ్ అని చెప్తాడు. వెంటనే ఆ పావురం గాయపడి కింద పడిపోతుంది. అది చూసిన చోకో షాక్ అయి ఇది నువ్వెలా చేసావని అతన్ని అడిగాడు. దీనికి షాక్ అయితే ఎలా, ఇంకా నీకు చూపించడానికి నా దగ్గర చాలా ఉన్నాయని హీరో చోకోని ఒక పార్కింగ్ లాట్ కి తీసుకువెళ్తాడు. హీరో అతని చేతితో ఒక కార్ ని స్టార్ట్ చేసి అది ముందున్న ఇంకో కార్ ని గుద్దుకునేలా చేసేస్తాడు. అది మాత్రం కాకుండా అక్కడున్న అన్ని కార్స్ ని అతను ఒకే టైంలో కంట్రోల్ చేయగలుగుతాడు. అది చూసిన చోకో నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావు, ఇది ఖచ్చితంగా మ్యాజిక్ ట్రిక్ కాదు, మరైతే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు హీరో అతని షర్ట్ తీసి ఇకపై నేను ఒక మనిషిని కాదని అతని వెపన్స్ అన్ని చూపిస్తాడు. ఇంకోవైపు ఇనియాషికి ఏం జరుగుతుందో అర్థం కాక పనికి వెళ్తాడు. ఆఫీస్ లో మళ్ళీ అతని మేనేజర్ ఇతను ఏదో తప్పు చేశాడని అతన్ని తిట్టి పనిలో నుంచి తీసేస్తాడు. ఇనియాషికి అతన్ని బతిమాలుతూ తెలియక అతని చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. దాంతో ఆ మేనేజర్ ఇంకా టెన్షన్ అయిపోతాడు. ఇనియాషికి మోకాలేసి మేనేజర్ కాలు మీద పడి నాకు కొడుకు కూతురు ఉన్నారు, నేను రిటైర్ అయ్యేదాకా నన్ను పనిలో ఉంచుకోండి సార్ అని బతిమాలుతాడు. కానీ అప్పటికే ఆ మేనేజర్ కనికరించకపోవడం వల్ల ఇనియాషికి బాధతో ఇంటికి తిరిగి వెళ్తుంటాడు. దారిలో హీరో షూట్ చేసి గాయపరిచిన పావురం పడుంటుంది. అది ఇంకా ప్రాణాలతో ఉంటుంది కాబట్టి ఇతను జాలితో దానికి ఏమైందో చూస్తాడు. అప్పుడు సడన్ గా అతనికి దాని ఒంటికి తగిలిన గాయాలు ఇంకా మెడికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఆ పావురం ఇతని చేతిలో ఉంటుండగా కొంచెం కొంచెంగా హీలై ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోజు ఆ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇనియాషికి చిన్న చిన్న సౌండ్స్ కూడా చాలా క్లియర్ గా వినిపిస్తాయి. ఇప్పుడు అతనికి పక్కనున్న ఒక హాస్పిటల్లో నుంచి ఒక ఆవిడ డాక్టర్ నా కొడుక్కి 10 సంవత్సరాలు మాత్రమే అవుతుంది, అతన్ని ఎలా అయినా కాపాడండి అని ఏడుస్తూ మాట్లాడడం వినిపిస్తుంది. ఇనియాషికి హాస్పిటల్ కి వెళ్లి అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు ఎవరికీ తెలియకుండా వార్డ్ లోపలికి వెళ్లి ఆ చిన్న పిల్లాడికి ఏం జరిగిందో చూస్తాడు. ఆ చిన్న పిల్లాడికి తలపై బలమైన గాయం తగులుంటుంది కాబట్టి ఇనియాషికి అతని మొహంపై చేయేస్తాడు. అప్పుడు ఆ పావురం లాగానే ఈ చిన్న పిల్లాడి గాయం కూడా నయమైపోతుంది. లోపలికొచ్చిన డాక్టర్ ఇంకా ఆ పేషెంట్ తల్లి ఈ ముసలైనని చూసి నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతున్నప్పుడు సడన్ గా ఆ పిల్లాడు ఏం జరగనట్టు లేచి కూర్చుంటాడు. చనిపోతాడనుకున్న పిల్లడు ఏం జరగనట్టు క్యాషువల్ గా లేచి కూర్చోడం చూసి అతని తల్లి ఇంకా డాక్టర్ ఆశ్చర్యపోతున్నప్పుడు ఆ ముసలైన అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ రూమ్ లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఇనియాషికి ఒక చిన్న పిల్లాడి ప్రాణాన్ని కాపాడినందుకు అంతులేనంత సంతోషపడతాడు. ఇంకో పక్క హీరో చోకోతో స్కూల్ కి వస్తాడు. క్లాస్ లో ఒక రౌడీ గ్యాంగ్ చోకోని రౌండప్ చేసి అతని దగ్గర ఉన్న డబ్బుని దోచుకోవాలనుకుంటారు. అతని దగ్గర డబ్బు ఉండదు కాబట్టి ఆ గ్యాంగ్ లీడర్ అతన్ని కొట్టాలనుకున్నప్పుడు హీరో వాళ్ళని ఆపి మీకేమైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడండి అని అంటాడు. ఏంటి నా మీదే చేవేసే అంత ధైర్యం నీకు వచ్చేసిందా అని ఆ లీడర్ అతని కాలర్ పట్టుకుంటాడు. హీరో తిరిగి అతని చెయ్యిని బలంగా పట్టుకుని చోకో దగ్గర సారీ అడగమంటాడు. నొప్పిని భరించలేక అతను కూడా చోకో దగ్గర సారీ అడుగుతాడు. అది చూసి క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇంతవరకు వీళ్ళు చోకో దగ్గర తీసుకున్న డబ్బు మొత్తాన్ని తిరిగి చేయమని హీరో చెప్పాడు. కానీ అతని దగ్గర తిరిగి ఇవ్వడానికి డబ్బుండదు కాబట్టి హీరో కోపంలో అతన్ని చంపాలనుకుంటాడు. అప్పుడు చోకో అతన్ని ఆపి వాళ్ళని వదిలేయమన్నాడు.
నార్మల్ గా హీరో చోకో తప్ప ఈ క్లాస్ లో వేరే ఎవరితోనూ మాట్లాడడు. అతనిలానే ఈ క్లాస్ లో ఒక అమ్మాయి ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. క్లాస్ అయిపోయాక అతన్ని కలిసి హీరో అంటే తనకి ఇష్టమని అతనికి ప్రపోజ్ చేసింది. అది విన్న హీరో అతన్ని లైక్ చేసినందుకు తనకి థ్యాంక్స్ చెప్పినా ప్రపోజల్ ని మాత్రం అక్సెప్ట్ చేయడు. హీరో ఇంకా అతని అమ్మ ఒంటరిగా బ్రతుకుతున్నారు. చిన్నప్పుడే అతని తండ్రి వీళ్ళిద్దరిని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ప్రతి నెల హీరో తండ్రి వీళ్ళకి కొంచెం డబ్బు ఇస్తాడు. ఆ డబ్బుని తీసుకురమ్మని హీరో తల్లి అతని దగ్గర చెప్పినప్పుడు, ఇకపై అతనిచ్చే డబ్బు మనకు అవసరం లేదమ్మా, నేను ఇంటికి వెళ్తానని చెప్తాడు. సరే అట్లీస్ట్ మీ నాన్న బాగున్నారా అని చూసిరా అని చెప్తుంది. ఓకే అని హీరో కూడా అతని తండ్రిని కలవడానికి వెళ్తాడు. హీరో తండ్రి అతనికి కొంచెం డబ్బులిచ్చి ఎలాగో టైం అయింది కాబట్టి డిన్నర్ చేసి వెళ్ళు అని పిలుస్తాడు. భోంచేశాక హీరో అతని హాఫ్ సిబ్లింగ్స్ తో ఆడుకుంటుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ అంత సంతోషంగా ఉండడం చూసి అతనికి అసూయ కలుగుతుంది. అతని తండ్రిని ఏం చేసి షూట్ చేయాలనుకున్నప్పుడు పక్కనున్న హీరో తమ్ముడు ఇదేదో గేమ్ అనుకుని అతన్ని చూసి షూట్ చేస్తాడు. అతని తమ్ముడు ఇన్నసెన్స్ చూసి హీరో మనసు మారిపోతుంది. కొంచెం సేపు తరువాత అతని ఇంటికి వెళ్తున్నప్పుడు వేరే ఏదో ఒక ఫ్యామిలీ బర్త్డే సెలబ్రేట్ చేస్తూ సంతోషంగా ఉండడం ఇతనికి వినిపించింది. దాంతో హీరోకి అతని తండ్రి మీద ఉన్న కోపం పెరిగి ఆ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్న ఇంట్లోపలికి వెళ్లి అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చాలా కిరాతకంగా చంపుతాడు. అట్ ద సేమ్ టైం ఇనియాషికి అతని కొత్త పవర్స్ తో హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ ఎవరికీ తెలియకుండా హెల్ప్ చేస్తుంటాడు. అప్పుడు అతనికి హీరో చంపే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అరుపులు వినిపించి వెంటనే అక్కడికి వెళ్తాడు. ఇనియాషికి ఆ చోటుని చేరుకునే లోపే హీరో అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తుంటాడు. ఇతని వల్ల చనిపోయిన వాళ్ళని మళ్ళీ బ్రతికించడం కుదరదు. హీరో ఇంకా అక్కడే ఉంటాడు. అతను ఇనియాషికిని చూడగానే అతన్ని షూట్ చేసి వెళ్ళిపోతాడు. ఇతను కూడా ఒక రోబోట్ కాబట్టి ఇతనికి ఏమవ్వదు. ఇనియాషికి పరిగెడుతూ బయటకొచ్చి చూస్తే హీరో ఒక జెట్ ప్యాక్ లో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. నెక్స్ట్ డే న్యూస్ లో ఈ మర్డర్ గురించి చెప్తారు. క్రైమ్ స్పాట్ లో ఒక్క బుల్లెట్ కూడా దొరకలేదని, ఈ మర్డర్స్ ని ఎవరు చేశారో ఎలా చేశారో కూడా పోలీసులకి అర్థం అవ్వట్లేదని చెప్తుంటారు. హీరో అతని పవర్స్ ని యూజ్ చేసి బ్యాంక్ అకౌంట్ లో అతని బ్యాలెన్స్ ని కూడా పెంచుతాడు. ఇదంతా చోకోకి తప్పనిపిస్తుంది. హీరో బ్యాంక్ నుంచి చాలా డబ్బు విత్డ్రా చేసి వాటిని చోకోకి ఇచ్చి, ఇది నీ ఫ్రెండ్ నీకు ఇస్తున్న గిఫ్ట్ అనుకో అని చెప్తాడు. చోకో ఆ డబ్బు తీసుకోడు. రాత్రి జరిగిన మర్డర్ కేసెస్ లో పోలీసులకి బుల్లెట్స్ దొరకలేదు, అది నువ్వే కదా చేసావు అని అతన్ని అడుగుతాడు. దానికి హీరో, అవును నేనే చేశాను, కానీ నేను చంపిన వాళ్ళకి నీకు ఎలాంటి సంబంధం లేదు కదా అని అంటాడు. అది విన్న చోకో షాక్ అయి, అసలు నీకు వాళ్ళని చంపడానికి మనసులా వచ్చింది, మనుషులని చంపడం చాలా పెద్ద నేరం అని అతన్ని తిడుతున్నప్పుడు, అవును ఒక మనిషి ఇంకో మనిషిని చంపడం చాలా పెద్ద నేరం, కానీ నేను ఇప్పుడు దేవుడికి సమానం, మిలిటరీ కూడా ఇప్పుడు నన్ను ఆపలేదు, నేనంత పవర్ఫుల్ అని చెప్తాడు. ఇకపై నువ్వు ఇలానే ప్రజలని చంపుతావంటే నేను నీతో ఫ్రెండ్ గా ఉండను, మన ఫ్రెండ్షిప్ ని ఇక్కడితో ఆపేద్దాం హీరో అని చోకో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి హీరో అమ్మ అతని దగ్గర, నువ్వు నాన్న ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా హ్యాపీగా ఉన్నావు కదా, స్కూల్ అయిపోయాక నువ్వు కాలేజ్కి వెళ్ళాలి, నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు నాన్నతో ఉండు, నాన్న నిన్ను చదివిస్తారని చెప్తుంది. ఏమైందమ్మా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు, నేను ఎప్పటికీ మీతోనే ఉంటానని హీరో అంటాడు. యాక్చువల్లీ హీరో అమ్మకి పాన్క్రియాటిక్ క్యాన్సర్ ఉంది, తను చాలా రోజులు బ్రతకదు, ఈ విషయం నీ దగ్గర నుంచి దాచినందుకు ఐఎమ్ సారీ అని తను చెప్తుంది. హీరో అతని అమ్మని హక్ చేసుకుని, బాధపడకండమ్మా నేను మిమ్మల్ని చనిపోనివ్వను అని చెప్తాడు. ఇంకోవైపు టకాషి డబ్బు దొంగతనం చేస్తున్నప్పుడు అతని అమ్మ అతన్ని పట్టుకుంటుంది. టకాషి క్లాస్మేట్స్ అతన్ని డబ్బు తీసుకురమ్మని బెదిరించారు కాబట్టి అతను ఇలా చేశాడు. తను టకాషిని తిడుతున్నప్పుడు మేరీ అక్కడికి వచ్చి తనని ఆపడానికి ప్రయత్నించింది. అప్పుడు వీళ్ళమ్మ మేరీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినందుకు తనని కూడా కలిపి తిడుతుంది. మేరీకి కామిక్ ఆర్టిస్ట్ అవ్వాలనేదే డ్రీమ్. ఇనియాషికి కూడా తన డ్రీమ్ ని సపోర్ట్ చేస్తాడు. అలాగే టకాషికి కూడా కొంచెం డబ్బిచ్చి ఇకపై ఎప్పుడు దొంగతనం చేయకని చెప్తాడు. అది చూసిన మేరీ, ఎందుకు మా ముందు ఇలా కూల్ గా బిహేవ్ చేస్తున్నారు, మిమ్మల్ని కూడా పనిలో నుంచి తీసేశారు కదా అని ఆ నిజాన్ని వాళ్ళ అమ్మ ముందు చెప్పేస్తుంది. ఏంటి మిమ్మల్ని పనిలో నుంచి తీసేశారా, ఇలా అయితే మీరు మన కుటుంబాన్ని ఎలా పోషిస్తారని తన ఇనియాషికి దగ్గర అడిగింది. కంగారు పడకండి, నేను ఎలా అయినా మేనేజ్ చేస్తానని అతను చెప్తున్నప్పుడు మేరీ అతన్ని చూసి, మీరేం చేయలేరు, మీరెందుకు పనికిరారు, నేనెప్పటికీ మీలా అవ్వనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇనియాషికి అతని రూమ్ కొచ్చి, ఇన్ని స్పెషల్ పవర్స్ ఉన్నా నేను నా ఫ్యామిలీకి హెల్ప్ చేయలేకపోతున్నానని బాధపడతాడు. అప్పుడు అతనికి హీరో గుర్తుకొచ్చాడు. హీరో అతనికి దొరికిన పవర్స్ ని రాంగ్ గా యూజ్ చేస్తున్నాడు కాబట్టి అతను వేరే ఎవరినైనా చంపడానికి ముందు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాలనుకుంటాడు. హీరో అతనికి దొరికిన పవర్స్ ని చెడు కోసం ఉపయోగించినప్పుడు నేను నా పవర్స్ ని మంచి కోసం ఉపయోగించలేనా అని అతను మోటివేట్ చేసుకుని హ్యాక్ అవుతూ
హీరోతో అతని జెట్ ప్యాక్ లో ఎగురుకుంటూ బయలుదేరాడు. అతనికి హీరో ఎక్కడుంటాడో తెలియదు కాబట్టి ముందు వీళ్ళు ఏలియన్స్ ని చూసిన ఆ చోటికి వెళ్తాడు. అక్కడ చోకో ఉంటాడు. ఈ ముసలాయనకి అతని ఫ్రెండ్ లానే స్పెషల్ పవర్స్ ఉండడం చూసి హీరో గురించి అతని దగ్గర చెప్పాడు. మీకు అతనికి ఒకేలాంటి బాడీనే ఉంది, అయితే మీ వీక్నెస్ కూడా ఒకటే అయి ఉండొచ్చు. మీకు దాని గురించి ఏమైనా ఐడియా ఉందా అని అడుగుతాడు. నాకు తెలీదు, కానీ లాస్ట్ టైం నేను మీసో సూప్ తాగినప్పుడు నా బాడీని కంట్రోల్ చేయలేకపోయా అని చెప్పాడు. సో వీళ్ళిద్దరూ కలిసి హీరోని ఎలా అయినా ఆపాలని నిర్ణయించుకున్నారు. ఆ నెక్స్ట్ డే నుంచి చోకో ఈ ముసలాయనకి అతని పవర్స్ ని ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తాడు. చోకో ఇనియాషికి కొంచెం దూరంలో ఒక టిన్ పెట్టి దాన్ని ఇతని చేతితో షూట్ చేయమన్నాడు. కానీ ఇతను దాన్ని షూట్ చేయడానికి చాలా సార్లు ప్రయత్నించి ఆఖరికి దాన్ని షేక్ మాత్రమే చేయగలిగాడు. అతని దగ్గర కూడా ఇలాంటి పవర్స్ ఉన్నాయని తెలుసుకుని ఇనియాషికి సంతోషపడతాడు. ఇనియాషికి అతని పవర్స్ ని యూజ్ చేసే ప్రతిసారి అతనికి చాలా దాహం వేస్తుంది. ఇంకోవైపు హీరో అతని అమ్మని హాస్పిటల్ కి తీసుకువెళ్లి చెకప్ చేయిస్తాడు. అప్పుడు డాక్టర్స్ ఆమెని స్కాన్ చేసి ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు, కానీ మీలో ఉన్న క్యాన్సర్ క్యూర్ అయిపోయిందని చెప్తారు. ఇన్యాషికి దగ్గర ఉన్నట్టు హీరో దగ్గర కూడా హీలింగ్ పవర్స్ ఉంటాయి. అతనే అతని అమ్మని క్యూర్ చేశాడు. వీళ్ళిద్దరూ హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు హీరో అమ్మ అతని దగ్గర తను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని చెప్తుంది. అది విన్న హీరో కూడా సంతోషపడతాడు. అప్పుడు అక్కడికి పోలీస్ వచ్చి ఆ మర్డర్ కేసు గురించి హీరోతో కొంచెం మాట్లాడాలని చెప్పి అతన్ని వాళ్ళతో రమ్మంటారు. అసలు మీరేం చెప్తున్నారు ఆఫీసర్ అని హీరో అమ్మ అతని దగ్గర అడుగుతున్నప్పుడు హీరో అక్కడి నుంచి పరిగెడతాడు. ఆ ఆఫీసర్స్ అతన్ని అన్ని డైరెక్షన్స్ లోనూ రౌండప్ చేసినప్పుడు హీరో దారిలోకి వచ్చే వాళ్ళందరినీ షూట్ చేసుకుంటూ ఒక జెట్ ప్యాక్ లో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. న్యూస్ లో హీరో 3 ఆఫీసర్స్ ని చంపేశాడని, ఇంకొందరిని సీరియస్ గా ఇంజూర్ చేశాడని చెప్తుంటారు. అది చూసి క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అయినా అతన్ని ప్రేమిస్తున్న అమ్మాయి మాత్రం ఇవేవి నమ్మదు. ఇప్పుడు పోలీసులు హీరోని వెతుకుతున్నారు కాబట్టి అతన్ని తన ఇంట్లో స్టే చేయమని అంటుంది. ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఇంకా నానమ్మ మాత్రమే స్టే చేస్తున్నారు. తన పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. ఇంకో పక్క ఇనియాషికి బాగా ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు హీరోలని షూట్ చేయడం నేర్చుకున్నాడు. అతనికి బాగా దాహం వేస్తుంది కాబట్టి అతని కంపెనీ స్పోర్ట్స్ డ్రింక్ ని వారోస్ నుంచి తీసుకొచ్చి తాగుతాడు. అది తాగిన కొంచెంసేపులోనే అతని బాడీ ఏదో మాల్ ఫంక్షన్ అవుతుంది. చోకో మీకేమైందని ఆ ముసలాయన దగ్గర అడిగినప్పుడు అతను మీసో సూప్ లానే ఆ డ్రింక్ ని కూడా గన్ నుంచి ఫైర్ చేస్తాడు. ఇనియాషికి చోకో దగ్గర సారీ చెప్పి మీసో సూప్ తాగినప్పుడు కూడా అతను బాడీ ఇలానే రియాక్ట్ అయిందని చెప్తాడు. చోకో ఆ డ్రింక్ ని చెక్ చేసి అందులో సోడియం ఉండడం గమనిస్తాడు. మీసో సూప్ లో కూడా సోడియం ఉంటుంది కాబట్టి ఇదే మీ బలహీనం అయ్యుండొచ్చని చెప్తాడు. హీరో అతని గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు న్యూస్ లో హీరో అతని అమ్మని విడిచి వచ్చాక రిపోర్టర్స్ చాలా మంది తన దగ్గర అడగకూడని క్వశ్చన్స్ అన్ని అడిగి తనని బాధ పెట్టుంటారు. అది చూసి హీరో ఏడుస్తున్నప్పుడు టీవీలో బ్రేకింగ్ న్యూస్ అని హీరో అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్తారు. అప్పుడు సోషల్ మీడియాలో ఒక అతను నేనే హీరో అడ్రస్ ని రిపోర్టర్స్ కి ఇచ్చానని చెప్తాడు. దానికి కొంతమంది నువ్వు చాలా మంచి పని చేసావని అతన్ని పొగుడుతుంటారు. అది చూసిన హీరోకి కోపం వచ్చి ఆ అడ్రస్ ఇచ్చిన వ్యక్తికి ఇంకొంచెం సేపులో నేను నిన్ను చంపేస్తా అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి నువ్వే హీరోనా, నీ వల్ల అయితే నన్ను వచ్చి చంప చూద్దాం అని అతన్ని బాగా రెచ్చగొట్టినప్పుడు సడన్ గా అతని స్క్రీన్ లో హీరో కనిపించి అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. హీరో ఇలా కూడా ఒకరిని చంపగలడు. అతన్ని మాత్రం కాకుండా అతన్ని పొగిడిన వాళ్ళందరినీ హీరో ఇలానే చంపిస్తాడు. హీరో మొబైల్ ఫోన్స్ ఇంకా కంప్యూటర్ స్క్రీన్స్ తో కూడా ప్రజల్ని హత్యలు చేస్తున్నాడని న్యూస్ లో చెప్పడం ఇనియాషికి వింటాడు. ఇనియాషికి ఇంటర్నెట్ ని యూజ్ చేసి హీరో ఎక్కడున్నాడో తెలుసుకోవాలనుకుంటాడు, కానీ కుదరదు. ఈ విషయం గురించి చోకోకి చెప్పినప్పుడు అతను మిమ్మల్ని ఒకవేళ బ్లాక్ చేస్తూ ఉండొచ్చని అతను చెప్తాడు. అలాగే ఎవరో తెలియని వ్యక్తి హాస్పిటల్లో చాలా మందిని క్యూర్ చేస్తున్నాడు కాబట్టి అందరూ అతన్ని మిరాకల్ మ్యాన్ అని అంటారు. ప్రస్తుతం హీరో ఉన్న ఇంటిని చాలా మంది మిలిటరీ ఆఫీసర్స్ సరౌండ్ చేసి వాళ్ళ మీదకి ఓపెన్ ఫైర్ చేస్తారు. హీరో అక్కడున్న ఆఫీసర్స్ అందరినీ షూట్ చేసి చంపేస్తాడు. కానీ ఈ అటాక్ లో అతని గర్ల్ ఫ్రెండ్ ఇంకా తన నానమ్మ ఇద్దరు చనిపోతారు. ముందు అతని అమ్మ, ఇప్పుడు అతను ప్రేమించిన అమ్మాయి కూడా చనిపోయింది కాబట్టి అతను చాలా కోపంతో అక్కడి నుంచి బయలుదేరతాడు. అతనున్న బాధలో హీరో ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇనియాషికి వైఫ్ ఇంకా అతని పిల్లలు పని ఇంకా స్కూల్ కి వెళ్ళడానికి ముందు అతను వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఫోన్ యూజ్ చేయకండి చెప్తాడు. కానీ వాళ్ళు ఇతని మాటల్ని పట్టించుకోరు. స్కూల్లో మేరీ ఇంకా తన క్లాస్మేట్స్ ని ఎగ్జిబిషన్ కోసం ఒక పెద్ద గవర్నమెంట్ బిల్డింగ్ కి తీసుకువెళ్తారు. వీళ్ళు ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ నుంచి వ్యూని ఎంజాయ్ చేస్తున్నప్పుడు హీరో సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, అడ్వర్టైజ్మెంట్ స్క్రీన్ అని అన్నిట్లోనూ అతని కనిపిస్తాడు. అందులో అతను ఈ ప్రపంచం నేను ప్రేమించిన వాళ్ళందరినీ చంపేసింది కాబట్టి ఇప్పుడు నేను మీ అందరినీ చంపేయబోతున్నానని స్క్రీన్ లో నుంచి ఒక్కొక్కరిగా చంపేస్తుంటాడు. ఒక టీవీ యాంకర్ ఇతని కేసు గురించి మాట్లాడుతుంటాడు. అప్పుడు హీరో అతనికి ఫోన్ చేసి మరి చంపుతాడు. ఫోన్ యూస్ చేస్తున్న కొంతమంది
కొంతమంది మేరీ క్లాస్మేట్స్ కూడా చనిపోతారు. చాలా మంది ప్రజలు చనిపోతుంటారు. వాళ్ళ అరుపులు ఈ ముసలాయనికి వినిపిస్తుంటాయి. ఇనియాషికి చోకో అన్ని స్క్రీన్స్ లోనూ కనిపించేటట్టు చేస్తాడు. అందులో చోకో హీరో మొబైల్ ఫోన్స్ ఇంకా కంప్యూటర్ స్క్రీన్స్ తో చంపుతున్నాడు కాబట్టి వాటిని దూరం విసిరేయమని చెప్తాడు. అది విన్న ప్రజలు కూడా అతను చెప్పినట్టే చేస్తారు. చోకో మాట్లాడడం విన్న హీరో నువ్వు ఇది చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కొన్ని మిసైల్స్ ని లాంచ్ చేస్తాడు. అవన్నీ ఒక్కొక్క డైరెక్షన్ లో వెళ్లి సిటీ మొత్తం డ్యామేజ్ చేస్తాయి. ఆ మిసైల్స్ బయలుదేరిన డైరెక్షన్ చూసిన ఇనియాషికి అక్కడికి వెళ్తాడు. అందులో ఒక మిసైల్ మేరీ ఇంకా తన క్లాస్మేట్స్ ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇనియాషికిని చూసిన హీరో నువ్వే ఆ మిరాకల్ మ్యాన్వా అని అడిగి అతన్ని షూట్ చేయడానికి వెళ్తాడు. కానీ అంతకు ముందే ఇనియాషికి ఇతన్ని షూట్ చేసేస్తాడు. వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తున్నప్పుడు ఆ ముసలాయన ఇతని దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎగురుకుంటూ వెళ్తుంటాడు. హీరో కూడా అతన్ని అటాక్ చేయడానికి అతని వెనకాలే ఫాలో అవుతాడు. మిసైల్ అటాక్ లో మేరీ గాయపడుంటుంది. తను హెల్ప్ అని పిలవడం తన తండ్రికి వినిపించి తాను ఎక్కడుందని తన లొకేషన్ ని వెతుకుతుంటాడు. తానున్న గవర్నమెంట్ బిల్డింగ్ ని తను కనిపెట్టి అక్కడికి వెళ్లాలనుకున్నప్పుడు హీరో ఇతన్ని ఆపి అతనితో ఫైట్ చేసి వీళ్ళిద్దరూ తెలియక ఒక హెలికాప్టర్ లోకి వెళ్లిపోతారు. ఆ హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళని హీరో కిందకు తోసేటప్పుడు ఇనియాషికి ఒక అతన్ని పట్టుకుంటాడు. హీరో పైలట్ ని చంపి ఆ హెలికాప్టర్ ని అన్స్టేబుల్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఆ హెలికాప్టర్ క్రాష్ అయ్యే లోపు ఇనియాషికి అతను పట్టుకున్న ప్యాసింజర్ ని కాపాడేస్తాడు. ఆ ప్యాసింజర్ ఇనియాషికి దగ్గర మీరే మిరాకల్ మ్యానా అని అతని దగ్గర థ్యాంక్స్ చెప్తున్నప్పుడు హీరో అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. వీళ్ళిద్దరూ చాలా సేపటి నుంచి పవర్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ దాహం ఇస్తుంది. హీరో అతని వాటర్ బాటిల్ తీసి నీళ్లు తాగాలనుకున్నప్పుడు ఇనియాషికి తన్ని షూట్ చేసేస్తాడు. ఆ తరువాత ఇనియాషికి అతని వాటర్ బాటిల్ తీసేటప్పుడు హీరో పరిగెట్టి వచ్చి అతన్ని కొట్టి అతని వాటర్ బాటిల్ ని తీసుకుంటాడు. అందులో ఉన్న నీళ్లు తాగాక ఇతను మళ్ళీ ఆ ముసలాయన వెంట పడతాడు. ఈసారి ఇనియాషికి అతన్ని ఏకంగా స్పేస్ కి తీసుకువెళ్లిపోతాడు. హీరో ఇనియాషికి పై కొన్ని మిసైల్స్ లాంచ్ చేసి అతన్ని పట్టుకున్నాడు. హీరో ఇతన్ని చంపేస్తాడన్న టైంలో అతని చేతిలో నుంచి అతని ఇంతకు ముందు తాగిన స్పోర్ట్స్ డ్రింక్ బయటకు వచ్చి అతను అన్ఈజీగా ఫీల్ అవుతాడు. ఇదే సరైన సమయం అని ఇనియాషికి అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. తరువాత అతను మేరీ ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్ దగ్గరకు వచ్చి గాయపడున్న తనని హీల్ చేస్తాడు. ఆ సమయంలో అక్కడికి హీరో వస్తాడు. అతను ఇంకా చనిపోలేదు. అక్కడ ఇరుక్కునున్న స్టూడెంట్స్ అందరినీ హీరో ఒక్కొక్కరిగా షూట్ చేసి చంపేస్తుంటాడు. ఇలా అతను మేరీని చంపాలనుకున్నప్పుడు ఇనియాషికి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని గురి మిస్ అయి మేరీ హార్ట్ ని షూట్ చేసేస్తాడు. వీళ్ళిద్దరూ చాలా సేపు ఫైట్ చేస్తారు. అప్పుడు మేరీకి ఇనియాషికి ఒక రోబోట్ అని తెలిసిపోతుంది. హీరో ఒక పెద్ద అయన్ బార్ తో ఆ ముసలైన తలని చితక్కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇనియాషికి మేరీ చనిపోతుందని తనని హీల్ చేయడానికి ముందు ప్రయత్నిస్తాడు. అంతకు ముందే హీరో అతన్ని ఆపి మేరీని బిల్డింగ్ మీద నుంచి కిందకి విసిరేస్తాడు. అంతే, దాంతో ఇనియాషికి చాలా కోపం వచ్చి అతని ఫుల్ పవర్ తో హీరోని పంచ్ చేస్తాడు. దాని ఫోర్స్ లో హీరో బాడీ ఆ చోట్లో విరిగిపోతుంది. ఆ తరువాత ఇనియాషికి చాలా స్పీడ్ గా కింద పడుతున్న మేరీ దగ్గరికి వెళ్లి తనని కాపాడిస్తాడు. తన గాయాల్ని కూడా సరిచేశాక మేరీ నార్మల్ అయిపోతుంది. ఇనియాషికి మేరీ దగ్గర నేను ఇంకా కాపాడడానికి చాలా మంది ఉన్నారని చెప్పి బయలుదేరుతాడు. అక్కడ కట్ చేస్తే కొన్ని రోజుల తరువాత న్యూస్ లో హీరో చనిపోయాడని అతని గురించి ఇకపై ఎవరు భయపడక్కర్లేదని చెప్తారు. పోలీసులు వాళ్ళ హెడ్ దగ్గర సార్ మీరు న్యూస్ ఛానల్స్ కి ఎందుకు అలా చెప్పారు, మనకు అతని బాడీ దొరకలేదు, కొన్ని పీసెస్ మాత్రమే దొరికాయి కదా అని అడుగుతారు. దానికి ఆ హెడ్ హీరో చనిపోలేదని ప్రజలకి తెలిస్తే వాళ్ళని కంట్రోల్ చేయలేము, ఈ కేస్ ని త్వరగా క్లోజ్ చేయమని గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి అలా చెప్పానని చెప్తాడు. ప్రజలంతా మిరాకల్ మ్యానే హీరోని చంపాడని అనుకుంటారు. ఇనియాషికి ఇతనే మిరాకల్ మ్యాన్ అని ఎవరికీ తెలియనివ్వకుండా అతని ఐడెంటిటీని సీక్రెట్ గా ఉంచుకుంటున్నాడు. అతని ఫ్యామిలీలో కూడా అతని కూతురికి తప్ప ఈ నిజం వేరే ఎవరికీ తెలియదు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి కాబట్టి వీళ్ళ లైఫ్ ముందులా నార్మల్ అయిపోతుంది. చోకో ఇంటికొచ్చి చూస్తే అక్కడ హీరో ఉంటాడు. అతని చెయ్య విరిగిపోయి ఉంటుంది. హీరో మారిపోయి ఇప్పుడు ఎవరిని గాయపరచట్లేదు కాబట్టి వీళ్ళిద్దరూ మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు. సో ఇలా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.